హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి కొన్ని వచనాలు చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంతమాత్రమునో దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి నీ సహాయం చేయగలవాడై ఉన్నాడు. చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. వారమంతా మమ్మల్ని మీ కృప చేత భద్రపరిచి కాచి కాపాడి వారాంతంలో మీ పునరుద్ధాన దినాన్ని మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని కొన్ని పాటల ద్వారా కీర్తించి కొనియాడడానికి మీ కృప అనుగ్రహించారు. ఆరాధనలో మీ మాటలు వినాలని ఆశపడుతుండగా మీ కృపను కుమ్మరించండి బాబు. చదవబడిన వాక్య భాగంలో మీరు మాకు కొన్ని ఆదరణకరమైన ఆరాధన మాటలు మీరు అందించి మాకు సహాయం దయచేయమని మా ప్రభును మా ప్రాణ రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి రాస్తూ ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున అనే మాట చూస్తున్నాం. ఆ పిల్లలంటే మనమే. మరి తను ఎందరు అంగీకరించారో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. అయితే మనము రక్తమాంసములు గలవారమని ఆయన కూడా రక్తమాంసములలో మరి పాలి భాగస్థుడు అయ్యాడంట, లేదా పాలివాడయ్యాడంట. 16వ వచనంలో రాస్తున్నాడు, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అన్నాడు. అంటే దేవునికిని మనుషులకిని మధ్యలో దేవదూతలు ఉన్నారు. దేవునికిని మనుషునికి మధ్యలో దేవదూతలు ఉన్నారు. దేవదూతలు అనగా వారు మరి ఆత్మలు, వారు కూడా ఆత్మలే. వారు ప్రత్యక్షపరుచుకుంటారు కొన్నిసార్లు, వారు అదృశ్యులు అవుతారు కొన్నిసార్లు. కాబట్టి మనుష్యుల కంటే దేవదూతలు అతీతులైన వారు. అలాగే మనుషుల కంటే వారికి ఎక్కువ శక్తి మహిమలు కలిగిన వారు దేవదూతలు. మొదటి అధ్యాయంలో అక్కడ చదువుదాం, చూడండి, మొదటి నుంచి చదువుదాం. పూర్వకాలమందు నానా సమయాలలోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, అక్కడ కూడా చూడండి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్నాడు. కాబట్టి మనుషులు ఒకరికి ఒకరు మనం కనబడతాం. దేవదూతలు మన చుట్టుపక్కల ఉంటారు, మనతో ఉంటారు, కానీ వారు మనకు కనబడరు. కాబట్టి మనకంటే వారు శ్రేష్ఠులు. దేవదూతలు వారు మహిమలు కలిగిన వారు.
దేవుడు ఎప్పుడైనా ప్రత్యక్ష పరిస్థితిని తప్ప ఆ దేవదూతలు మనకి కనబడరు. ఇప్పుడు ఆ మరియ దగ్గరికి గాబ్రియెల్ అనే దేవదూత వచ్చాడు. దేవదూత వచ్చినప్పుడు మరి మరియకు కనిపించి మరలా అతడు పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అలాగే మానోహ దగ్గరికి, లేదా మానోహ భార్య దగ్గరికి సంసోను పుట్టకముందు దేవదూత వచ్చాడు. అనేక సందర్భాల్లో దేవదూతలు వారిని వారు కనపరుచుకున్నారు. అంటే మనుషుల కంటే వారు శక్తులు కలిగిన వారు, మనుషుల కంటే దేవదూతలు శక్తి కలిగిన వారు, వారికి మహిమలు ఉన్నాయి. వారు అవసరమైనప్పుడు వారిని వారు కనపరుచుకుంటారు, లేనప్పుడు వారు అదృశ్యులు అయిపోతారు. మనతో ఉంటారు కానీ మనకు కనిపించరు. కాబట్టి మనకన్నా దేవదూతలు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మరి మనలను విడిపించడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు దేవదూతల స్వభావం ధరించుకోలేదంట. దేవదూతల స్వభావం ధరించుకోలేదు. కానీ మరి అబ్రహాము యొక్క చూడండి ఏమన్నాడు, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు అన్నాడు. కాబట్టి దేవదూతలు దేవునికిని మనకి మధ్య వారధులుగా ఉన్నారు. అక్కడ చూడండి 14 వచ్చిన చూడండి, 1:14 ఏమని రాశాడు అక్కడ, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. అంటే పైన లైన్ చూడండి, 14 పైలైను అని దూతలతో ఎవరిని కూర్చొని ఎప్పుడైనా చెప్పానంటే దూతలు, వీరందరంటే ఎవరో దేవుని దూతలండి. దేవుని దూతలు రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. కాబట్టి రక్షణే స్వాస్థ్యం ఉంది. మనకి రక్షించబడిన వారికి ఏముందండి, ఒక స్వాస్థ్యం ఉంది. మనం ఎప్పటికైనా ఆ స్వాస్థ్యానికి మనం వెళ్తాం, ఎప్పటికైనా ఆ స్వాస్థ్యానికి మనం వెళ్తాం. కాబట్టి దేవదూతలు మనకి పరిచారము చేయడానికి పంపబడిన దేవుని యొక్క సేవకులు, లేదా మనకు కూడా వారు సేవకులు. చూడండి, దేవుడు ఎవరైతే రక్షించబడతారో రక్షించబడిన వారికండి అక్కడ రాయబడిన మాట చూడండి, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటగా అన్నాడు. అందరికీ పరిచారం చేయరు వారు. దేవదూతలు ఎవరికి పరిచారం చేస్తారండి, ఎవరైతే రక్షించబడతారో వారికి పరిచారం చేసే సేవకులు వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు, ఆయన ఆకలిగా ఉన్నప్పుడు చూడండి, మత్తయి సువార్తలో చూస్తాం చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4:11 చదువుదాం చూడండి. 4:11 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. ఎవరు చేశారండి పరిచర్య? దేవదూతలు యేసుక్రీస్తు ప్రభుకి పరిచర్య చేశారు. అంత మాత్రమే కాదు, హెబ్రీలు రాసిన పత్రికలో మనకు కూడా వాళ్ళు పరిచారకులని రాస్తున్నాడు. ఎందుచేతనంటే దేవుడు ఒక పని మీద పంపించినప్పుడు దేవదూతల పని చేసేవారు. జకర్యా దగ్గరికి దేవదూత వచ్చాడు. ఏమంటే జకర్యా దగ్గరికి దేవదూత వచ్చాడు. జకర్యాకి చెప్పవలసిన మాటలు చెప్పాడు. అలాగే మానోహ దగ్గరికి వెళ్ళాడు. అలాగే మరి బిలాము కూడా కనిపించాడు. అంత మాత్రమే కాదు, లోతును ఆ సొదొమ పట్టణం నుంచి బయటికి లాక్కి వచ్చినప్పుడు బయటికి రాలేకపోతూ ఉన్నారు. అలాంటప్పుడు దేవదూతలు ఏం చేశారు, చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చారు వాళ్ళని. కాబట్టి దేవదూతలు మనకి పరిచారం చేసేవారు. దేవదూతలు ఎవరండి? మనకి పరిచయం చేసేవారు. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడో చూడండి. దేవదూతలు 6 రెక్కలు కలిగి లేదా రెక్కలు కలిగి మహిమలు కలిగిన వారిని దేవుడు మనకు పరిచారకులుగా నియమించాడు. దేవదూతలను ఎప్పుడు కూడా ఆయన కుమారులుగా భావించాల.
మనల్ని దేవుని కుమారులుగా భావించాడు. ఏమని చదివాం? ఆ పిల్లలు అన్నాడు. ఏ పిల్లలు? దేవుని ఎవరైతే అంగీకరిస్తారో వారే. కాబట్టి దేవునికేమో మనం పిల్లలము, దేవదూతలేమో మనకే పరిచారకులు అన్నాడు. 91వ కీర్తనలో మనకి దేవదూతల్ని కావలిగా ఉంచినట్టుగా చూస్తాం మనం. చూద్దామన్నమాట. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన 91వ కీర్తన చూడండి. 10వ వచనం చదువుదాం చూడండి. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. 11 చూడండి. ఇప్పుడు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, చూసారా, దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఎవరిని? దేవుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్షించబడతారో, మనకు తెలియకుండానే దేవదూతలు మనకు కాపలా కాస్తున్నారు. మనకు భద్రతగా ఉంచాడు దేవుడు. మనకి సత్యం గ్రహించం మనం. అసలు దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించాడంటే, దేవదూతలే మనకు కనబడరు. అలాంటి కనబడని దేవదూతల్ని మనకి సేవకులుగా, పరిచారకులుగా, మనకి భద్రతగా, కావలిగా దేవుడు ఉంచాడండి. కాబట్టి ఆయన ఆ దేవదూతల స్వభావం ధరించుకోలేదట. దేవదూతల స్వభావం ధరించుకోలేదు. దేవదూతలు ఇంకొక పని చేశారు. ఆ పని ఏంటి చూద్దామా? ఒకసారి మరలా రండి. హెబ్రీయులు రాసిన పత్రిక రండి. హెబ్రీయులు రాసిన పత్రిక రండి. 2వ అధ్యాయం చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 2 మొదట్లో లేదా 2వ వచనం చదువుదాం చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతి ఫలము పొంది ఉండగా. చూసారా? దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము అన్నాడు. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. ఏ వాక్యము? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము చెప్తానాగండి. 38వ వచనం చూడండి. చూడండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంగమనందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడు ఇతడే అనే మాట చూస్తున్నాం. కాబట్టి అపోస్తుల కార్యాల్లో కూడా మరి దేవదూతలు ఏమండి అక్కడ దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకున్నవాడు ఇతడే అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవదూతలు ఆ వాక్య భాగాల్ని మనకి ఇచ్చినట్లుగా మనం చూడగలమండి. కాబట్టి దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం అన్నాడు. ఏమండి? కాబట్టి దేవదూతలు మనకి పరిచారకులు, మనకి సేవకులు, మనకి భద్రతగా ఉంటారు. అలాగే సీనాయి అరణ్యములో దేవుని మాటలను కూడా వారు మరి మనతో మాట్లాడినట్టుగా చూడగలం. అలాంటి దేవదూతల్ని లేదా ఆ స్వభావాన్ని ఆయన ధరించుకోకుండా మరి అబ్రహాము స్వభావము ధరించుకున్నాడు. అంటే అబ్రహాము మానవుడు. అబ్రహాము ఏ ఆకలి, ఏ దప్పిక అయితే కలిగి ఉన్నాడో అదే స్వభావాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్నాడు. ఎందుచేతనంటే అబ్రహాము రక్తమాంసములు గలవాడు,
దేవదూతలకి రక్తమాంసములు ఉండవు, దేవునికి కూడా రక్తమాంసాలు ఉండవు. దేవుడు ఆత్మ గనుక అన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. ఇక్కడ కూడా హెబ్రీలు రాసిన పత్రికలో ఏమన్నాడు, పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు అక్కడ. కాబట్టి దేవదూతలు కూడా ఆత్మలు, వారు కనబడతారు అవసరమైనప్పుడు, కానీ మామూలుగా వాళ్ళు ఆత్మరూపులుగానే ఉంటారు తప్ప వాళ్ళకి శరీరము ఉండదు. అంటే మనలాంటి రక్తమాంసాలు కలిగిన శరీరం వాటికి వారు ధరించరు. అయితే అబ్రహాము స్వభావం అంటే ఏంటి? అబ్రహాముకి ఆకలి ఉంది, దాహం ఉంది, నొప్పి ఉంది, బాధ ఉంది. అబ్రహాము పిలువబడినప్పుడు అతడు గుడారాలు వేసుకున్నప్పుడు మరల అతను కరువు వచ్చింది. కరువు అంటే అర్థం ఏంటి? కరువు అంటే ఆకలి. కరువులు ఏమవుతుందండి? తినడానికి ఆహారం ఉండక అతను ఇంకా దక్షిణ దేశానికి లేదా ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. అతను దాహం తీర్చుకోవడానికి నుయ్యులు బావిలు తవ్వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మనలాంటి శరీరం ధరించుకొని మనలాగే ఆకలి దప్పులు కలిగిన వాడు కానీ లోకంలో జీవించాడు. వాస్తవంగా మరి దేవునికి ఆకలి కానీ దప్పిక కానీ ఉండదండి. వాస్తవంగా దేవునికి ఉండదు. కానీ ఆయన మనలాంటి స్వభావం ధరించుకొని లేదా అబ్రహాము యొక్క స్వభావం ధరించుకొని ఆయన మనలాంటి రక్తంలో మరి మాంసములో పాలిభాగస్తుడయ్యాడు. ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆయన కొరకు రాయబడిన మాట ఏంటి తెలుసా? ఆయన ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి కొనగా అనే మాట చూస్తాను చూడండి. అదే ఇందాక చదివాం కదా, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 2వ వచనమా చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి మనలాంటి ఆకలి ఉంది. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. పోనీ ఉపవాసం ఉన్నప్పుడు అంటే అనుకుందాం ఆకలేస్తుందని, కానీ ఆయన ఒక పట్టణానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఆకలి కొన్నాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నాడు, మరి నాకు దాహానికి నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. ఆయన అలసి ఉన్న రీతినే అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. నాకు దాహానికి ఇవ్వమ్మా అని ఆమెను అడిగాడు. అంతెందుకు సిలువలో సహితం ఆయన ఏమన్నాడంటే దప్పికొనుచున్నాను అన్నాడు. కాబట్టి ఆకలిని దప్పికనేటువంటిది శరీరానికి ఉంటుంది. బాధ నొప్పి అనేటువంటిది ఎవరైతే భోంచేస్తారో, ఎవరైతే నీళ్లు తాగుతారో వారికి బాధ నొప్పి అనేటువంటిది మానవ శరీరానికి ఉంటుంది. కాబట్టి దేవదూతలుగా నొప్పి బాధ తెలియదు, మనుషులకే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుడు ఉన్నాడు, మనుషులు ఉన్నారు, మధ్యలో దేవదూతలు ఉన్నారు. దేవునితో సమానంగా ఉన్నటువంటి ఆయన మరి మధ్యలో దేవదూతల స్వభావాన్ని ధరించుకోలేదు. కానీ దేవదూతల కంటే మరి తక్కువగా చేయబడి, దేవదూతల కంటే తక్కువగా చేయబడి ఆయన మనుష్య రీతిగా మనుషుని స్వభావం లేదా అబ్రహాము స్వభావం ధరించుకొని రక్తమాంసాలు ధరించుకున్నాడండి. ఎందుకని ఇప్పుడు రండి హెబ్రీలు రాసిన పత్రిక. ఎందుకని చూడండి 14 మళ్ళా చూద్దాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైందని ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో అది. ఎందుకని కారణం అక్కడ రాశాడు. ఆదాము ద్వారా వచ్చినటువంటి మరణాన్ని లేదా మరణం ద్వారా వచ్చినటువంటి మరణ భయాన్ని లేదా భయం ద్వారా వచ్చినటువంటి దాసత్వాన్ని నుంచి విడిపించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలువాడయ్యాడు. రక్తమాంసాల్లో ఆయన పాలువాడయ్యాడు. కాబట్టి ఇదంతా ఎందుకు చేశాడంటే ఆయన మనల్ని, మన పైన ఉండే మరణాన్ని ఆయన తొలగించడానికి.
మరణ భయాన్ని నుంచి మనల్ని విడిపించడానికి, ఆ దాస్యత్వం నుంచి మనల్ని విడిపించడం కొరకైన రక్త మాంసాల్లో పాలిభాగస్తుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించడం ద్వారా ఆయన మరణాన్ని, మరణ భయాన్ని, అపవాదును కూడా జయించాడు. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని చంపడం ద్వారా జయిస్తారు. ఒక రాజుని జయించాడంటే దాని అర్థం ఏంటి? ఆ రాజుని అతను చంపుతాడు లేదా ఓడిస్తాడు. కానీ ఈయన మరణించి మరి అపవాదిని జయించాడు. ఎప్పుడైతే ఆయన మరణించాడో అపవాది వాడు ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది, వాడు ఓడిపోయాడు అంతే. లేదంటే మనపైన మరణం వెళ్తున్నప్పుడు వాడికి మరణ బలం ఎక్కువగా ఉండేది అపవాదికి. అయితే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన మరణించడం ద్వారా, అక్కడ 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం చూడండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు. ఎంతమందికి అండి? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు అన్నాడు. కాబట్టి ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు అన్నాడు. ఎందుకని ప్రతి మనుష్యుడు మరణం అనుభవించాలి? ఎందుకనంటే 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, అది ప్రతి అతిక్రమము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. కాబట్టి అతిక్రమం అనేటువంటిది పాపము, అది అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొందాలి. న్యాయమైన ప్రతిఫలం ఏంటి? దానికి న్యాయమైన ప్రతిఫలం ఏంటంటే మరణమే. దాన్ని 10వ అధ్యాయంలో రాశాడు చూడండి. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వానిని చంపుదురు. కాబట్టి చావే గతి మనకి. దానికి కలిగే ప్రతిఫలము, బహుమానం ఏంటంటే చావే, చంపెదురు అన్నాడు. అంతే, చచ్చిపోతాం మనం. కనికరింపకుండా అన్నాడు. కనికరింపకుండా చావు ఇవ్వాలి మనకి. కానీ దేవుడు మన పట్ల కనికరం చూపించాడు. మన పట్ల కనికరం చూపించి ఆ మరణాన్ని ఆయన అనుభవించి ఆయన మనపైన కనికరం చూపించాడు. ఆ మాటని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. మళ్ళా ఒకసారి 2:17 చదువుతున్నాను ఇప్పుడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును అన్నాడు. అక్కడ ఏమన్నాడండి? 2:17లో కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును అన్నాడు. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు, చూసారా, సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. ఆయన దేవదూతల స్వభావం ధరించుకొని కావలసినప్పుడు కనబడి అక్కర్లేనప్పుడు మాయమైపోయేవాడు కాదు. మనలాంటి సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. అందుకని ఆయన లేచి లేవగానే, పునరుద్ధరణ అవగానే ఏమని చెప్పాడు మరీతోటి? నేను నా సహోదరుల వద్దకి వెళ్ళాలన్నాడు. ఒకసారి అన్నారు, అయ్యా మీ తల్లి మీ సహోదరులు వచ్చారని యేసుక్రీస్తు ప్రభు దగ్గర చెబితే ఆయన అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అన్నాడు. అంతే. కాబట్టి ఎవరైతే దేవుని చిత్త ప్రకారం చేస్తారో వారిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు సహోదరులుగా భావించాడండి. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఆ కింది స్థాయిలో మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవదూతల స్వభావం ధరించుకోలేదు, కానీ ఆయన మరి మనుష్య స్వభావం లేదా అబ్రహాము స్వభావాన్ని, రక్తమాంసాలు ధరించుకున్నాడండి. ఆయన ఎంత ఉన్నతుడంటే అక్కడే రాశాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:3 చదువుదాం చూడండి. ఆయన దేవుని మహిమయు అన్నాడు. ఏం కలిగి ఉన్నాడండి ఆయన? ఆయన దేవుని మహిమయు లేదా మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, చూసారా,
ఆయన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడంట. పాపల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. కాబట్టి ఆయన దేవదూతలండి ఆయనకి నమస్కారం చేస్తాయి. అక్కడ 6వ వచనంలో రాశాడు, మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని. కాబట్టి దేవదూతలలో ఆరాధిస్తారు, దేవదూతలలో స్తుతిస్తారు. కానీ అలాంటి భాగ్యము మనకిచ్చాడండి. కానీ దేవదూతలు స్తుతిస్తారు తప్ప దేవదూతలు ఆయన్ని మరి సహోదరుడని పిలవలేరు, ఆయన వారిని సహోదరుడని పిలవలేరు. కానీ ఆయన మనల్ని సహోదరుడని పిలిచాడు. ఈ వ్యత్యాసం అర్థమవుతుందా? దేవుడేమో దేవదూతలను కుమారులుగా పిలవట్లా, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవదూతలను సహోదరులను పిలవట్లా. కానీ మనల్ని, అంటే దేవదూతల కంటే ఎక్కడో దిగువనున్న మనల్ని దేవుని కుమారుడైన ప్రభువు మనల్ని సహోదరులను పిలవడానికి ఆయన సిగ్గుపడట్లేదు. కానీ మనం సిగ్గుపడతాం. సహోదరుని పిలవడానికి మనం సిగ్గుపడతాం తప్ప ఆయన ఎంత మాత్రం ఆయన సిగ్గుపడట్లా. కాబట్టి దేవుడు ఉన్నాడు, మధ్యలో దేవదూతలు ఉన్నారు, కింది స్థాయిలో మనం ఉన్నాం. ఆయన దేవుని స్థానాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల స్థానాన్ని విడిచిపెట్టాడు. క్రింది స్థాయికి మన వంటి స్వభావాన్ని ధరించుకొని మనలో ఒకడిగా, ఏమంటే రక్తమాంసాలు కలిగిన వాడుగా మనతో జీవించాడు. మనలాగానే ఆకలి ఉంది, దప్పుకుంది, ఆయనకి శ్రమ ఉంది. కింద మాట రాశాడు చూడండి, 18వ వచనం, 2:18, తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. అంటే ఆయన ఇంకొక ఉపకారం చేస్తున్నాడు. ఏంటంటే ఆయనకి శోధన అంటే ఏంటో తెలుసు. ఎలా తెలుసు? ఆయన ఉపవాసం 40 రోజులు ఉపవాసం ఉండి అరణ్యంలో ఆకలిగా ఉన్నప్పుడు, దప్పికున్నప్పుడు మరి సాతాను వెళ్ళి శోధించాడు. అంత మాత్రం కాదు, యేసుక్రీస్తుని సాతానుడు శ్రమ పెట్టాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభుని అనేక మంది ఆయన సిలువకు అప్పగించినప్పుడు ఆయన శ్రమ పొందాడు. కాబట్టి శ్రమ అంటే ఏంటో ఆయనకు తెలుసు. శ్రమ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఆయన ఆ శ్రమలు మనకు కూడా వస్తాయని ఇప్పుడు మన పక్షాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన మన కొరకు చూడండి, ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు అన్నాడు. సహాయం అంటే ఎలాంటి సహాయము? ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే రోమీలు రాసిన పత్రిక చదవాలి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 8:29. నేను ఎక్కువ రెఫరెన్స్లు చూపిస్తున్నట్టున్నాను ఈరోజు. ఒకసారి చూడండి, 8:29 చూడండి. 8:29, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, అంతే. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే సహోదరుడు, కానీ అందరిలోకి పెద్దవాడు, జ్యేష్ఠుడు అంతే, మొదటివాడు. ఇక మనమందరము ఆయన తర్వాత సహోదరులమే, దేవుని పిల్లలము. కాబట్టి ఆయన దేవుని కుమారుడు, ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులు. దేవదూతలు దేవుని కుమారులు కాదు, దేవదూతలు దేవుని యొక్క పరిచారకులు, దేవుని యొక్క సేవకులు. దేవునికి మాత్రమే సేవకులు కాదు, వాళ్ళు మనకు కూడా సేవకులు, మనకు కూడా పరిచారకులు. మనకు భద్రతగా ఉండేవారు, మనకు వాక్యాలను పట్టుకొచ్చి అందించేవారు. వాళ్ళు వార్తాహరులు అంటారు కదా, వార్తలను మోసుకొచ్చేవారు. నువ్వు వెళ్ళి జకర్యా ఒక వార్త మోయంటే మోయవలసిందే, నువ్వు వెళ్ళి యోసేపుకి మాట చెప్పండి చెప్పాల్సిందే, నువ్వు వెళ్ళి మరియమ్మకి మాట చెప్పండి చెప్పాల్సిందే. వారు అలాంటి దేవదూతల్ని మనకి పరిచారకులుగా చేశాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. ఇంకా చూద్దాం చూడండి, అక్కడే ఉంది 29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారు ఒకటి వారిని ముందుగా నిర్ణయించాను. చూసారా, మనం ఇక్కడ కూర్చున్నామంటే మనము సామాన్యులం కాదు. దేవుడు మనల్ని ఎరిగాడు, ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడు. మనం ఇక్కడ కూర్చున్నామంటే మనం దేవుని చేత ఆకర్షించబడిన వారం, దేవుని చేత పిలువబడిన వారం, దేవుని చేత నిర్ణయించబడిన వారం కాదు. అందుకని మనం ఇక్కడ కూర్చున్నాం. మన ఊరికినే వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నాం మనం అనుకుంటున్నాం, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ముందుగానే మనల్ని ఎరిగాడు, మనం నిర్ణయించుకున్నాడు. పలానా సహోదరి, నేను నిన్ను చూశాను, నిన్ను ఎరిగాను, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో అన్నాడు, అందుకనే నువ్వు ఇక్కడ కూర్చున్నావు. పలానా సహోదరుడా, నేను నిర్ణయించుకున్నాను, నువ్వు నా కుమారుడు కావడం నాకు ఇష్టం, అందుకని నిన్ను ఇక్కడ పిలుచుకున్నాను అంటున్నాడు. చూడండి,
సహోదరులు జ్యేష్ఠులైన వాళ్ళు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో, ముందుగా ఎరిగాడా? మనం ఎరిగిన తర్వాత ఎరిగాడు ఆయన. మనం ప్రభువాన్ని మొక్కిన తర్వాత ఎరిగాడా? ముందుగానే ఎరిగాడా? ముందుగానే నువ్వు ఇక్కడ కూర్చోవాలని ఆయన ముందుగా ఎరిగే నిన్ను పిలిచాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొకటొక వారిని ముందుగా నిర్ణయించాను. అంటే దేవుని కుమారుడికి ఏ స్వారూప్యత అయితే ఉందో, ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అందులోకి మనం మారాలని ఆయన ఆశ. అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును, అంటే ఆయన ఏ మనసు కలిగి ఉన్నాడో, ఏ స్వభావం కలిగి ఉన్నాడో, ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాల్లోకి మారాలని ఆయన ఆశ. మనమే మారట్లేదు, అది మనమే లోటు కలిగి ఉన్నాం. కాబట్టి ఆరాధించే మనము, అలాంటి దేవుణ్ణి ఆరాధించే మనము యేసుక్రీస్తు ప్రభు ఏ స్వరూపంలో అయితే, ఏ స్వరూపాన్ని ధరించుకుని, ఏ స్వభావం ధరించుకుని ఉన్నాడో ఆ స్వభావం కలిగి దేవుని ఆరాధించాలండి. ఇది సామాన్యమైన విషయం కాదు. దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు, ఏమంటే పిలుచుకున్నాడు, తన దగ్గరికి చేర్చుకున్నాడు. చూడండి, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగిన వారు తన కుమారునితో స్వారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించారు. 30వ వచనం చదువుదాం చూడండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాను, ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. ఏం చేశాడంటే మనల్ని ఎరిగాడంట, నిర్ణయించాడంట, పిలిచాడంట, కుమారులుగా చేసుకున్నాడంట, మనల్ని మహిమపరిచాడంట కూడా. ఆదాము పోగొట్టుకున్న మహిమ మరలా తన కుమారుడు ద్వారా మనకే మహిమ వచ్చిందండి. మహిమ వచ్చింది. ఆ మహిమ అనేటువంటిది ఆదాము పోగొట్టుకున్నాడు, అది మనకు పోయింది. కానీ దేవుడు తన కుమారుని పంపించినప్పుడు దేవదూతల స్వభావాన్ని ధరించుకోకుండా ఆయన రక్త మాంసాల్లో పాలువాడయ్యాడు. కాబట్టి ఇదిగో మరలా ఆదాము ద్వారా పోగొట్టుకున్న మహిమను మరలా మనకి ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మన పక్షంగా విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. కింద చూడండి 34వ వచనంలో, శిక్ష విధించేవాడు ఎవరి తర్వాత చనిపోయిన క్రీస్తేసి, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును. చూసారా ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవుని కుడి పక్కన కూర్చుని, పలానా కుమార్తె ఈ సంవత్సరం చచ్చిపోవాలి కానీ ఇంకొక అవకాశం ఈ ప్రభువా, పలానా కుమారుడు ఈ సంవత్సరంలో చనిపోవాలి వాడు చేసిన పని బట్టి కానీ విజ్ఞాపన చేస్తున్నాడు, బ్రతికించు, ఈ సంవత్సరానికి ఉండనేమో, ఈ సంవత్సరానికి ఉండనేమో. మన పక్షాన ఆయన ఏం చేస్తున్నాడండి? విజ్ఞాపన చేస్తున్నాడు. సారిసారికి మనం తప్పిపోయినా, సారిసారికి ఆయన గాయాలు రేపుతున్నా కానీ మనం చనిపోకుండా, మరణానికి అప్పగించకుండా, మరలా మరణం అనే దాశానికి వెళ్లకుండా ప్రభువైన యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడండి. కాబట్టి దేవుడు మనకు అలాంటి ఉన్నతమైనటువంటి అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, మానవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? ఇప్పుడు దేవదూతల కంటే పైన కూర్చోబెట్టాడు అంతే. ఆయన దేవుడు కురుపాశాన్ని ఉన్నాడు. దేవుడితో మనల్ని కూడా ఆయన జ్యేష్ఠుడు అంతే. కుమారుడు ఎవరో జ్యేష్ఠుడు అంతే. ఆయన మనల్ని నిర్ణయించుకుని, ఎరిగి, పిలుచుకుని, రక్షించుకొని దేవుని కుమారుడితో కూడా సమానంగా పెట్టుకున్నాడు అంతే. ఆయన సహోదరులను పిలవడానికి ఏమాత్రం సిగ్గుపడట్లేదే. ఎబ్రిల్ రాసిన పత్రికలో పైన రాశాడు. కాబట్టి ఏమాత్రం సిగ్గుపడకుండా ఉండడం కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? కేవలము దేవదూతల స్వభావాన్ని కానీ లేదా దేవుని స్వభావాన్ని కానీ ధరించుకోకుండా అబ్రహాము స్వభావాన్ని ధరించుకొని ఆ రక్త మాంసాల్లో పాలువాడాడు. కాబట్టి ఆ రక్తమే ఆయన యొక్క పాత్ర, ఆ శరీరమే ఆయన యొక్క రొట్టె. ఆ రొట్టె, ఆ పాత్ర తాగిన వారికి లేదా పానము చేసి ఆహారం తిన్నవారికి నొప్పి ఎలా తగులుతుందో అంతటి శ్రమలన్నీ ఆయన అనుభవించాడు. ఆ శ్రమల్లో ఆయన పాలిభాగస్తులు కానివాడుగా లేడు, కానీ అన్నిటిలో పాలిభాగస్తుడై ఆయన విజయం సాధించాడు. కాబట్టి మనల్ని కూడా అలా సాధించాలని, అంటే ఈ శ్రమలలో నుండి మనం బయటపడి దేవుణ్ణి అలాగూ ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి మరణం నుంచి లేదా దాస్యం నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆయన మనలాంటి రక్త మాంసాలు ధరించుకుని మనలాగే బాధలు పడి శిలువ శ్రమను పొంది ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించాడండి. ఆయన రక్తాన్ని మన కొరకు కార్చాడు, యావత్ రక్తాన్ని కార్చాడు. కాబట్టి దేవుని ఆరాధించినప్పుడు మనం ఎలా స్తుతులు చెల్లించాలి? ప్రభువా, ఆ రక్తము ఆ మాంసం మేము కలిగి ఉన్నామని, నీవు కూడా ఆ రక్త మాంసంలో పాలువాడవటం కొరకు నీవు నీ స్థానాన్ని విడిచి
అంత మాత్రమే కాదు, దేవదూతల స్థానాన్ని విడిచి మాలాంటి స్వభావం ధరించుకుని మా స్థానానికి నువ్వు దిగి వచ్చావు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మరలా దేవదూతల కంటే మనకు ఎక్కువ స్థానాన్ని ఇచ్చాడు కాబట్టి దేవదూతలు మనకు పరిచర్య చేస్తున్నారు. దేవదూతల కంటే మనకి తన కుమారుల స్థానాన్ని ఇచ్చాడు. దేవదూతలు ఎవరు? దేవుని యొక్క సేవకులు. వాళ్ళు మనకు కూడా సేవకులే, వాళ్ళకు మన కాపలాదారులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కుమారులు అనిపించుకోరు, కానీ మనమైతే దేవుని కుమారులు అనిపించుకున్నాం. ఎంత గొప్ప భాగ్యం అని దేవుని అలాగే ఆరాధించాలండి. దేవుని ఆరాధిస్తామంటే సామాన్యులం కాదు మనం. దేవదూతల కంటే మనల్ని హెచ్చించాడు, ఎందుకంటే ఆయన హెచ్చింపబడ్డాడు. మనల్ని కూడా దేవదూతల కంటే హెచ్చించాడు. కాబట్టి దేవదూతలు మనల్ని మనకు పరిచారకులుగా, సేవకులుగా, కాపలాదారులుగా, మనకి వార్తలు మోసుకొచ్చేవారులుగా వాళ్ళని చేశాడు అంతే. కాబట్టి మనం దేవుని కుమారుడితో సమానంగా చేశాడు. కాబట్టి అలాగే స్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, ఇటు ఆరాధన ఇస్తున్నామంటే ఇది సామాన్యమైన విషయం కాదు. నువ్వు దేవదూతల స్వభావం ధరించుకోలేదు, మరి మనుష్య స్వభావం ధరించుకొని మమ్మల్ని హెచ్చించి దేవదూతల కంటే పై స్థానంలో ఉంచినందుకు నీకు స్తోత్రాలను చెల్లిందాం. ఆ రక్త మాంసాల్లో ఆయన పాలుభాగస్తుడు అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఆయన రక్త మాంసాల్లో మనం కూడా ఏమవ్వాలండి? పాలుభాగస్తులం అయితే ఈ ఆరాధనకు ఒక అర్థం ఉంటుంది. దేవుడు తన ఆరాధన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలు.